హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అభిజ్యోతి. ఈరోజు అయితే నేను చాలా స్పెషల్ వంటకం చేశానండి. చాలా అంటే చాలా ఈజీ, నో ఆయిల్, ఓవెన్ లేకుండా, అలాగే గ్రిల్ కూడా అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ రెసిపీ. సో చికెన్ ముందుగుండా వాష్ చేసుకొని మనం ఆ చికెన్ ఏమో ఒక బౌల్లో తీసుకొని సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే పెరుగు, తండూరి మసాలా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తండూరి మసాలా పౌడర్ అనేది నేనైతే ఎవరెస్ట్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టేస్ట్కి తగ్గ 2 స్పూన్స్ నెయ్యి మాత్రమే యూస్ చేశానండి. అది ఆప్షనల్, మీకు నచ్చకపోతే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది బాగా మ్యారినేట్ చేసేసుకొని ఒక 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బిఫోర్ కవర్ చేసుకోవాలండి. కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 అవర్ తర్వాత కళాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ లేకుండా మ్యారినేట్ చేసిన చికెన్ని మనం పెట్టుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ చికెన్ చేస్తున్నాను కాబట్టి నేను 2 కళాయిల్లో పెట్టానండి. చూసారా, నేను అసలైతే ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు. టేస్ట్ కోసం అని చెప్పి ఒక 2 స్పూన్స్ నెయ్యి మాత్రమే వేశాను. ఆటోమేటిక్గా ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్ తోటే అది బాగా కుక్ అయ్యి చాలా చక్కగా ఉడికిపోతుందండి. రిచ్ టేస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం తండూరి మసాలా వేసాం కదా. సో ఇక్కడ చూపిస్తున్న ప్రాసెస్ ప్రకారంగా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. బాగా చక్కగా డ్రై అయిపోతుంది, అడుగు కూడా అంటుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటాము. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అది స్టాప్ చేసేయచ్చు. ఇక్కడ బొగ్గు ఒకటి కాల్చుకొని స్టవ్ మీద మీరు అది ఒక బౌల్ కళాయిలో పెట్టుకొని ఆ బొగ్గుని కాస్త మనం బౌల్లో పెట్టుకొని డైరెక్ట్ కళాయిలో పెట్టేయచ్చు. ఒక్క స్పూను నెయ్యి అనేది వేయాలి. ఎందుకు అంటే ఇది తండూరి అని చెప్పాను కదా, స్మోక్ ఫ్లేవర్ రావడం కోసం. సో ఫైనల్గా డిష్ అవుట్ అయితే చేసి ఇలా గార్నిష్ చేశానండి. మీరు దేంతో అయినా తీసుకోవచ్చు, సర్వ్ చేసుకోవచ్చు. ఆనియన్ లేదు, తర్వాత మిరపకాయ, లేదు అంటే నిమ్మకాయ, ఇలాంటివన్నీ వేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.